యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు అందరికీ శుభములు. ఐ విష్ యూ ఆల్ ఎవ్రీబడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. క్రీస్తునందు ప్రియులరా, మరి యొక్క లేఖనం ద్వారా, మరి యొక్క వర్తమానం ద్వారా మనం ప్రభువును మహింపరచుదాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగము లూకా సువార్త 12వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. లూక్ 12:1-7. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణను, పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వానికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ప్రభు ఈ వాక్య భాగం దీవించను గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, చదువుబడిన లేఖనం దీవించండి తండ్రి. ప్రభు నీ వాక్యమునకు నీవే అనువాదకుడవు, మర్మమును ప్రత్యక్షతను బయలుపరచు దేవుడు. మరుగైన కొత్త సంగతులు బయలుపరచుమని, మరుగైన మన్నాను మాకు అనుగ్రహించుమని, జీవాహారపు రొట్టె అనుగ్రహించి మమ్మల్ని జీవింపజేయమని, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించుచున్నది కనుక ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ దినము లూకా సువార్త 12వ అధ్యాయము 1-7 వచనాలు చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము ద ఎగ్జాల్టేషన్స్ ఆఫ్ జీసస్. ఎగ్జాల్టేషన్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క బోధలు లేదా యేసు ప్రభు యొక్క బోధలు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు బోధించినటువంటి బోధల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఎందుకంటే ఆయన ఒక గొప్ప బోధకుడై ఉన్నాడు. ఆయన ప్రపంచంలోనే అందరికంటే గొప్ప బోధకుడుగా ఉన్నాడు. గ్రేట్ టీచర్. యోహాను సువార్త 13వ అధ్యాయము 13-14 వచనాలు అంటున్నాడు, ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల. ప్రభువును బోధకుడునైన నేను అనే మాట ప్రభు అక్కడ సెలవిస్తున్నాడు. ప్రభువును బోధకుడును అన్నాడు. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. మీరు బోధకుడును ప్రభువును గనుక, నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. చూడండి, ప్రభువును బోధకుడును, ఐఎమ్ ద టీచర్, ఐఎమ్ ద లార్డ్ అండ్ ద టీచర్ అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన బోధకుడై ఉన్నాడు. గ్రేట్ టీచర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన బోధ చేసిన వారిలో మొట్టమొదటి వాడుగా నిలుస్తున్నాడు. ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగిన దేవుడు ఆయన. ప్రేమ ద్వారా, ఆయన బోధల ద్వారా. వాట్ ఈస్ ద న్యూ డాక్ట్రిన్? మరి ఇక్కడ ఆయన బోధించిన బోధలప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 27 వచనం, మార్క్ 126-127. ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు ప్రజలు ఆయనను ఇది కొత్త బోధ అన్నారు, న్యూ డాక్ట్రిన్. ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయాను. మార్క్ 126. మరి అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగావి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గురించిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతంలో అంతటా వ్యాపించాను. ఈయన బోధ కొత్త బోధగా ఉంది, న్యూ డాక్ట్రిన్, కొత్త బోధ అంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు బోధ కొత్త బోధ ఏం కాదు, కానీ ప్రజలకు అది కొత్తగా ఉంది. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టి దాన్ని కొట్టివేసి కృపాకాలాన్ని ప్రారంభించాడు కనుక అది కొత్తగానే ఉంటుంది. తప్పకుండా అది న్యూ డాక్ట్రిన్, కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారం గలవాని వల్ల బోధిస్తున్నాడు, అపవిత్రాత్మలు ఈయనకు లోబడుచున్నాయి. ఇది ప్రజల యొక్క మాట, ప్రజల యొక్క అవగాహన.
అలాగే మార్కు సువార్త 7:37 ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలను బట్టి కూడా ప్రజలు ఆశ్చర్యపోయారు. మార్క్ 7:37 ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఈయన బోధ ఆశ్చర్యకరంగా ఉంది, ఈయన మాటలు వింతగా ఉన్నాయి, ఈయన చేతలు అద్భుతంగా ఉన్నాయి. చెవిటివారు వింటున్నారు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, బంధించబడిన వారు విడుదల పొందుతున్నారు. ఇదంతా దేవుని యొక్క మాటల్లో శక్తిలో ఇమిడి ఉన్నది. ఆయన బోధ అధికారముతో కూడినది అయినది. ఆయన మాటలు శక్తివంతమైన మాటలు, ప్రజల్లో ఆశ్చర్యం కలిగించాయి. లూకా సువార్త 4:32 లూక్ 4:32 ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధ అధికారంతో కూడినది, ఆయన మాటలే అధికారంతో కూడినవి. అవును, ఈ సృష్టి మీద ఆయనకు మాత్రమే అధికారం ఉంది, దయ్యముల మీద ఆయనకు మాత్రమే అధికారం ఉంది. సమస్త సృష్టి మీద అధికారము గలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దెర్ ఈస్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆయన హక్కుతో అధికారంతో బోధిస్తున్నప్పుడు ప్రజలకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది, ఉన్నది కూడా. చూడండి, శాస్త్ర పరిచయులు ఉన్నారు, వారు ఆయన బోధలు విన్నారు, కానీ విననేరకుండా ఉన్నారు. విన్నట్టే ఉన్నారు కానీ వాళ్ళలో ఏం ప్రభావం లేదు, వాళ్ళు అసూయతో నిండి ఉన్నారు. అందుకే ప్రభు అన్నాడు, మీరు నా మాటలు విననేరక ఉండారు, మీరు నా మాటలు వినడం లేదన్నాడు ఆయన. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. చూసారా, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు కనుక మీరు ఈ బోధ ఈ యొక్క నూతనమైన బోధ వినలేకపోతున్నారు. యు ఆర్ అనేబుల్ టు హియర్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్. ఈ గడే వర్తమానం వినకపోవడానికి కారణం అపవాది యొక్క ఆలోచనలు. లూకా సువార్త అపోస్తల కార్యాలు యాక్ట్స్ 7:51 స్టెఫను ఆ రోజు శాస్త్రుల పరిచయులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మెడవంచని జనాంగం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునోలని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. శాస్త్ర పరిచయుల యొక్క ఆలోచన, వారి విశ్వాసము లేదా వారి ఆత్మీయ స్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వారికి వాక్యం అవసరం లేదు, వారికి సొంత ఆలోచన కావాలి. వాళ్ళు ఏది అనుకుంటున్నారో అదే ప్రజల్లో కనబడాలి, లేదా అదే బోధించాలి. స్టెఫను చెప్పిన మాటలు చాలా వింతగా ఉన్నాయి. మెడవంచని జనాంగం వాళ్ళు, ముష్కరులు అన్నాడు. యూ స్టిఫ్ నెక్డ్ అండ్ అన్సర్కమ్సైజ్డ్ ఇన్ హార్ట్ అండ్ ఇయర్స్, ye do always resist the Holy Ghost as your fathers did, so do ye. మీరును అలాగే చేయించున్నారు. మీ పితరులు చేసినట్టే, మీ తండ్రి అయిన అపవాది చేసినట్టు, లేదా మీ పితరులు చేసినట్టు మీరు అలా చేస్తున్నారు. మెడవంచని జనాంగం. చూసారా, దేవుని వాక్యమునకు హృదయములను చెవులను ఇవ్వని వారు, లోబరచనొల్లని వారు, వాక్యానికి లోబడని వారు అన్నమాట వీళ్ళంతా. వాక్యమునకు లోబడకపోవటం వలన ఈ యొక్క ప్రమాదం ఉంది. చూడండి, వాక్యమునకు లోబడని జనాంగం, దే నెవర్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే శాస్త్రుల పరిచయుల బోధ ఎలా ఉందంటే వాళ్ళ సొంత ఆలోచన, కానీ ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన బోధ అది దేవుని యొక్క బోధ. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అటు ప్రజల మధ్య, అనగా సమాజంలో ఎక్కడ వీధుల్లో కూడా బోధించాడు. ఆయన సమాజ మందిరాల్లో బోధించాడు, దేవుని మందిరంలో బోధించాడు, సినగాగ్స్లో బోధించాడు. శాస్త్రుల పరిచయులకు ఆయన బోధించినప్పటికీ వారు విననోళ్ళకు ఉన్నారు. చూసారా, వాక్యం వినడానికి సత్యమేదో అసత్యమేదో తెలుసుకోకుండా చాలామంది ఈ రోజుకి ఎలా ఉన్నారంటే వాళ్లకు ఏది నచ్చిందో అది బోధించాలట, వాళ్ళకు తెలిసిందే మనం బోధించాలట. దేవుడు బయలుపరిచింది ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది దాన్ని కదా బోధించాల్సింది. గో టు ద స్క్రిప్చర్స్. లేఖనాల వైపు చూడాలి మనం, స్క్రిప్చర్స్ వైపు చూడాలి, కానీ మనుషుల వైపు చూడడానికి వీలేదు. సంఘాల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, బోధకుల వైపు చూడొద్దు. ఎస్, జస్ట్ లుక్ ఇన్ టు ద వర్డ్.
వాక్యం అలా ఉందో లేదో చూడాలి అంతే. కానీ చాలామందికి వాక్యం ఒకరికి ఒక విధంగా మరొకరికి ఇంకొక విధంగా అర్థం కావడం విశేషం, చాలా విచిత్రం. అవును, ప్రత్యక్షత కలిగిన వారికి ఒక విధంగాను, ప్రత్యక్షత లేని వారికి మరో విధంగా ఈ వాక్యం వినబడుతుంది. వాక్యం బైబిలే, అదే బైబిల్ అందరూ చదువుతున్నారు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు బోధలు, మరి శిష్యులకు ఆయన బోధించినటువంటి బోధలు, ఈ 12వ అధ్యాయంలో మరి 3 విషయాలు ఆయన బోధించాడు. దేర్ ఆర్ 3 థింగ్స్. 12వ అధ్యాయం లూక్ 12:1-12 మొదటి 12 వచనాలు ఫియరింగ్ గాడ్, దేవుని భయం, దేవునికి భయపడుట అనే అంశం మీద బోధించాడు. అలాగే ట్రస్టింగ్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచుట. మూడవది సర్వింగ్ గాడ్, దేవునికి సేవ చేయుట, పరిచర్య చేయుట. ఈ లూకా సువార్త 12వ అధ్యాయంలో ఈ 3 విషయాలు దాచబడి ఉన్నాయి. ఎస్, హి వాస్ ఎగ్జార్టింగ్ హిస్ డిసైపుల్స్. ప్రభువుని యేసుక్రీస్తు తన శిష్యులను బలపరుస్తున్నాడు. ఎగ్జార్టేషన్, వారి విశ్వాసం పెంచడానికి, వారిని సరైన విధంగా వారికి బోధించి వారిని వాక్యంలో పెంచుతున్నాడు. అపోస్తల కార్యాలు 2:42లో అపోస్తలుల బోధ గురించి రాయబడింది. అపోస్తలుల బోధ, అవును, అపోస్తలుల యొక్క బోధ, అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలని అపోస్తల క్రమం అది. అపోస్తలుల బోధనే మరి సంఘములో ఉన్నతమైన బోధ, అదే నిజమైన బోధ. అపోస్తలులు సొంత బోధ బోధించలేదు. ఇట్ వాజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాట్ హీ స్పోక్, ద లార్డ్ స్పోక్, ద లార్డ్ హ్యాస్ స్పోకెన్, వాట్ ఎవర్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్, ద సేమ్ థింగ్ వాజ్ రిపీటెడ్ బై అపోజల్స్. అపోస్తలులు బోధించిన బోధ వాళ్ళ సొంతం కాదు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు బోధించిన బోధ. ఎవరు బోధించినా వాళ్ళ సొంతం బోధించడానికి వీల్లేదు. ప్రభు ఏం బోధించాడో అదే బోధించాలి. అవును, యూదా పత్రిక 1:3లో ఒక్కసారే మీకు అప్పగించబడిన బోధ అన్నాడు. అది ఎస్, అపోస్తలులకు అప్పగించబడిన బోధ. జూడ్ 1:3 అపోస్తలులకు అప్పగించినటువంటి ఈ బోధ ఈరోజు మనకు కూడా అప్పగించబడింది. ఒక్కసారి అప్పగించబడిన బోధ, ఇంకా దాన్ని మార్చడానికి వీల్లేదు. అంటే అపోస్తల బోధ స్టాండర్డ్. అపోస్తల కార్యాలు 5:42, యాక్ట్స్ 5:42 వారు ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి బోధ. యేసుక్రీస్తును దేవుడిగా ప్రకటించారు. జీసస్ ఈజ్ క్రైస్ట్, జీసస్ ఈజ్ నాట్ మ్యాన్, జీసస్ క్రైస్ట్, జీసస్ ఈజ్ క్రైస్ట్, యేసే క్రీస్తు అని వాళ్ళు బోధించారు. వారి బోధ, వారి ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి బోధ. అలాగే యూదా 1:17లో అపోస్తలులు బోధించిన బోధను మీరు జ్ఞాపకం చేసుకోనండి అంటాడు యూదా. అపోస్తలులు బోధించిన, జూడ్ 1:17 యూదా 1:17లో అపోస్తలులు బోధించిన బోధను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఎవ్రీ టైం. అంతే, అపోస్తల బోధనే సంఘములో క్రమాన్ని, వాక్య క్రమాన్ని రుజువు చేస్తుంది. అలాగే దెర్ ఆర్ 3 kinds of doctrines in the Bible. ఒకటి అపోస్తలుల బోధ, డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ నికోలైటన్స్. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ బిలాము బోధ. చూసారా, అపోస్తలుల బోధ, నికోలాయితుల బోధ, బిలాము బోధ, ఈ 3 రకాల బోధలు ఈరోజు స్ప్రెడ్ అయి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అపోస్తలుల బోధ మాత్రమే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నికోలాయితుల బోధ నేను అసహించుకుంటున్నాను, ఐ హేట్ ఇట్ అన్నాడు. బిలాము బోధ కూడా నేను అసహించుకుంటున్నాను అన్నాడు. బిలాము బోధ, నికోలాయితుల బోధ, సంఘం మీద అధికారం చెలాయించడం నికోలాయితులు. అలాగే ధన సంపాదన, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడడం బిలాము బోధ. బిలాము బోధ ప్రమాదం, అన్ని ప్రమాదమే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, రెవల్యూషన్ 2:6, అలాగే రెవల్యూషన్ 2:14 and 15 ఈ బోధల గురించి అక్కడ రాయబడింది. అలాగే బివేర్ ఆఫ్ డాక్ట్రిన్స్ ఆఫ్ యెజబెల్ బోధల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. బివేర్ ఆఫ్ డాగ్స్ అని మనం బోర్డు చూస్తాం. ఎక్కడైనా ఎవరింట్లో కుక్క ఉంటే, ఒకవేళ డాగ్స్ ఎవరింట్లోనైనా ఉంటే అక్కడ బోర్డు పెడతారు, బివేర్ ఆఫ్ డాగ్ అని. కుక్క విషయంలో కుక్క ఉంది, జాగ్రత్త అని. అలాగే బివేర్ ఆఫ్ డాక్ట్రిన్స్ ఆఫ్ యెజబెల్ యొక్క సిద్ధాంతాల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెవల్యూషన్ 2:20 అయినను నీ మీద తప్పొకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వమును చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. యెజబెల్ అనే ప్రవక్త్రి అన్నాడు. తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీ. ఎవరి యెజబెలు? క్యాథలిజం, ప్రొటెస్టంటిజం,
వాక్యముకు సరిపోనటువంటి బోధ ఎవరైతే చేస్తున్నారో వారు యజబేలు బోధలో ఉన్నారు. సత్యాన్ని అసత్యముగా వక్రీకరించే వాళ్ళు ఎక్కువగా ఈ రోజుల్లో మనకు కనబడుతున్నారు. అసత్యాన్ని సత్యముగా ముద్ర వేసుకున్నారు, సత్యాన్ని అసత్యంగా చిత్రీకరిస్తున్నారు. క్యాథలిజం, ప్రొటెస్టెంటిజం బోధించే ప్రతి బోధ అబద్ధమే. డాక్ట్రిన్స్ ఆర్ డిఫరెంట్. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబితే ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారని ప్రయత్నం చేస్తున్నారు. బోధించడానికి ఎన్ని ప్రయత్నాలు. 3 గాడ్స్ అట, 3 దేవుళ్ళట. ఇశ్రాయేలుని దేవుడు ఒక్కడే అన్నాడు. 1 గాడ్, దెర్ ఈజ్ ఓన్లీ 1 గాడ్. ఒక్క దేవుడే. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడును, ఐఎమ్ ఆల్ఫా అండ్ ఒమేగా. ఎస్, ఇది కొత్త బోధ అంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన బోధ. అయితే ఇక్కడ మనుషులకు అర్థం కాకపోతే ప్రత్యక్షత కావాలి. వీ నీడ్ మోర్ రెవల్యూషన్. ప్రత్యక్షత వెలుగులో మాత్రమే ఇవన్నీ మనం చూడగలం. చూసారా, బివేర్ ఆఫ్ జెజబెల్. ఆ యజబేలు నా దాసులకు బోధిస్తుంది అన్నాడు. కాబట్టి ఈ విశ్వాసులు అనేక మంది అనేక రకాల బోధలకు అలవాటు పడుతున్నారు. సత్యవాక్యానికి మాత్రమే నీవు అలవాటు పడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ యొక్క అబద్ధ ప్రవక్తల గురించి హెచ్చరికలు చేశాడు. మాథ్యూ 7:15. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎస్, బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ విచ్ కమ్ టు యూ ఇన్ షీప్స్ క్లోతింగ్ బట్ ఇన్వర్డ్లీ దే ఆర్ రేవెనింగ్ వుల్వ్స్. బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త పడమన్నాడు. ఈరోజు సత్యవాక్యాన్ని అబద్ధంగా చిత్రీకరించి వాళ్ళకు అనుకూలంగా లేదని, చూసారా, వాళ్ళకు అనుకూలంగా లేదు, వాళ్ళ సంఘ సిద్ధాంతాల ప్రకారం లేదట. కానీ ఈ కాలపు వర్తమానం, అంత్యకాలానికి దేవుడు బయలుపరిచినటువంటి చివరి గడియ వర్తమానం, అది ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా బయలుపరిచినటువంటి వర్తమానం. దేవుడే స్వయంగా మరి బోధించి ప్రవక్తను అగ్నిస్తంభం ఆయనతో ఉండి, లేదా ప్రభువే తన ఆత్మ ద్వారా తన దూతను పంపి పరిచర్య జరిగించాడు. ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ, సూపర్ న్యాచురల్, ఎక్స్ట్రాడినరీ టీచింగ్. మత్తయి సువార్త 7:15 అలా చెప్పాడు. మత్తయి సువార్త 16:11-12 వచనాల్లో మరి శాస్త్ర పరిచయుల ఆ పులిసిన పిండి గురించి కూడా జాగ్రత్త పడండి, వాళ్ళ బోధ విషయంలో జాగ్రత్త పడండి అన్నాడు. మాథ్యూ 16:11-12, మత్తయి 16:11-12 వచనాలు. అంటే శాస్త్ర పరిచయుల పులిసిన పిండి అంటే ఫాల్స్ టీచింగ్, అబద్ధ బోధ. ఈ అబద్ధ బోధలు శాస్త్ర పరిచయుల దగ్గర ఉన్నాయి అన్నాడు. శాస్త్రుల పరిచయుల బోధ అబద్ధ బోధ. శాస్త్రుల పరిచయులు వారు అబద్ధమును బోధించేవారై ఉన్నారు. అంటే కొత్త నిబంధన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాత నిబంధనను వాళ్ళు అనుసరిస్తున్నారు. అదే అబద్ధ బోధ. ఇప్పటికి కూడా చాలామంది పాత నిబంధన అనుసరించే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు పాత నిబంధన మాత్రమే పాత నిబంధన పండుగలే అనుసరిస్తున్నారు ఇప్పటికీ. ఒకవేళ కొత్త నిబంధనలు ఏమైనా పండుగలు ఉన్నాయంటే అవి లేవు. లేని వాటిని అనుసరిస్తున్నారు. చేస్తే తప్పేంటి అని మళ్ళీ రివర్స్ తప్పుడు బోధ చేసుకుంటూ తప్పేంటి అని రివర్స్గా ప్రచారం చేస్తున్నారు. సత్యం బోధించే వారి మీద సవాలు విసురుతున్నారు, ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. కానీ వాళ్ళు గెలవలేరు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా తన వాక్యానికి విరోధం కాదు. అయితే ఇక్కడ ప్రియులరా, కొత్త బోధ మార్కు సువార్త 1:27లో ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన బోధ కొత్త బోధ అన్నారు. అలాగే మార్క్ 1:27, యాక్ట్స్ 17:19 పౌలు బోధించిన బోధ కూడా కొత్త బోధ అన్నారు. అపొస్తలుల కార్యాలు 17:19లో. ఈరోజు కూడా ఈ బోధ కొత్త బోధ అంటున్నారు. పౌలు బోధిస్తే కొత్త బోధ అన్నారు ప్రజలు కొంతమంది. ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన కొత్త బోధ అన్నారు. అపొస్తలుల బోధ ఇప్పుడు ఈరోజు బోధించబడుతుండగా దీన్ని కూడా కొత్త బోధ అంటున్నారు. న్యూ డాక్ట్రిన్, కొత్త డాక్ట్రిన్ మాకొద్దు, మా బోధలు మాకు ఉంటాయి, మా సంఘాలు మాకు ఉన్నాయి. నీ సంఘం నిన్ను విడబడేటట్టు చేస్తుంది. నీ బోధలు సత్యం కనుక లేకపోతే, అపొస్తలుల బోధ లేకపోతే, అంత్యకాల వర్తమానం ఈ దినానికి లేకపోతే, టుడేస్ మెసేజ్ ఆఫ్ ద అవర్, ఈ గడియ వర్తమానం మాత్రమే ఎత్తబడే విశ్వాసాన్ని కలిగజేస్తుంది. అందుకే మరి వర్తమానంలో ఉన్న వాళ్ళు కూడా గుడ్డివాళ్ళుగా కాకుండా చూసుకోండి. చాలామంది గుడ్డివారు అయిపోయారు. సంఘ శాఖల బోధలకు అలవాటు పడిపోయారు. ఎవరు ఏం బోధిస్తున్నారా అని చూడడమే ఎక్కువైపోయింది. మానవ కల్పిత బోధలు కూడా వీళ్ళకు రుచిస్తున్నాయి. చూసారా, నాలుక టేస్ట్ మారిపోతుందండి. కరోనా వస్తే టేస్ట్ మారిపోద్ది. కరోనా అంటే కిరీటం.
కరోనా అనే మాటకు లాటిన్ భాషలో కిరీటం అని అర్థం. కానీ ఇది బతికించే కిరీటం కాదు, మరణ కిరీటం అది కరోనా. అలాగే నాలుక టేస్ట్ మారిపోతుంది. చాలామంది రుచి వర్తమానం మీద పెట్టాల్సిన ఇంట్రెస్ట్ సంఘ శాఖల బోధల మీద పెడుతున్నారు, వాటి మీద ఆసక్తి చూపుతున్నారు. అవి కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ అవి నిజమైతే నిజమైన వాక్యం మరి ఎటు పోవాలి? సత్యమందు ప్రతిష్ఠించిన నీవు నిజంగా రక్షణ పొందితే అసలు నువ్వు వాటి వైపు వెళ్ళవు. ఒకసారి విడిచిపెట్టిన అబద్ధాన్ని, మానవ కల్పిత సిద్ధాంతాలను, ఆత్మకు విరోధమైన బోధలను నీవు ఎప్పుడు ఎలా స్వీకరిస్తావు? అసలు వాటి మీద దృష్టి ఉండడానికి వీలేదు. చూడండి, కొత్త బోధ అంటున్నారు, చాలామంది కొత్త బోధ అంటున్నారు. కానీ ఇది అర్థమైతే మాత్రం ఇది ఎక్స్ట్రాడినరీ, అసాధ్యమైనది, అంటే అసాధారణమైనది. లోకంలో ఎక్కడ లేదు అసాధ్యం. బట్ ఓన్లీ ఇన్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్, ఈ గడియ వర్తమానంలో మాత్రమే. 1 తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 3వ వచనంలో అనేక మంది కపటమైన బోధలు బోధించే వాళ్ళు మనలో నుంచి బయలుదేరుతారన్నాడు. 1 Thessalonians 2:3. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. కపటమైన బోధ కాదు మాది. పౌలు బోధించిన బోధ ఈరోజు మనం బోధిస్తున్నాం. పౌలు ఎవరు? పౌలు అనేవాళ్ళు ఉన్నారు. పౌలే చెప్తున్నాడు, అపొస్తలుడైన పౌలు. ఆయన అంటున్నాడు, మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు. మరి మోసయుక్తమైంది, కపటమైంది, అపవిత్రమైంది ఎవరిది? పౌలు బోధ ఎవరిలో లేదో వాళ్ళది. వారి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉన్నట్టే. కాబట్టి ప్రియులారా, అపొస్తలుల బోధ లేకపోతే ఏ సంఘమైనా అది సంఘమే కాదు, భంగమైపోతుంది. సంథింగ్ రాంగ్. చూసారా, భిన్నమైన బోధ చేయవద్దని పౌలు భక్తుడు కానీ, అపొస్తలులు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు కానీ బోధించారు. మరి ఇక్కడ ఈ యొక్క టీచింగ్స్, ద ఎగ్జార్టేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు హిస్ డిసైపుల్స్, తన శిష్యులకు బోధించినటువంటి బోధలు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు బోధించినటువంటి బోధలు. లూకాసు వార్త 12వ అధ్యాయం మొదటి భాగము, ఫియరింగ్ గాడ్, దేవునికి భయపడుట లేదా దేవుని భయము, దేవునికి మాత్రమే భయపడాలన్న బోధ. మనం భయపడాల్సింది దేవునికే, మనుషులకు కాదు అని. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. అవును, ఒకప్పుడు ఇది మరుగయ్యున్నది, ఈరోజు బయలుపరచబడుతున్నది, ఈరోజు ప్రత్యక్షపరచబడుతున్నది. రహస్యమైన సంగతులు ఈరోజు బయటికి వచ్చేస్తున్నాయి. ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద వర్డ్, వాక్యంలోని ప్రతి మర్మం బయటికి వచ్చింది. 7వ దూత వర్తమానం ఈరోజు మనల్ని ఎత్తబడే విశ్వాసానికి నడిపిస్తుంది. ప్రభు స్వయంగా ఆయన తన అగ్నిస్తంభము చేత రుజువు చేసిన వర్తమానం ఇది. ఫియరింగ్ గాడ్, దేవునికి భయపడుట. ప్రభు అంటున్నాడు, నా స్నేహితులుగా మిమ్మల్ని నేను చూస్తున్నాను కనుక నేను మీతో చెప్పున్నదేమో, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, డిసైపుల్స్ కాదట, స్నేహితులు. చూసారా, శిష్యులు ఇక మెల్లమెల్లగా ఆయన స్నేహితులుగా మార్చేశాడు వాళ్ళను. దే బికమ్ ఫ్రెండ్స్. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మనుషులకు భయపడొద్దు. వాక్యం విషయంలో సత్యం నమ్మడానికి ఏ ఆటంకం లేదు. నమ్మడానికి నీకు ఆటంకాలు ఉండడానికి వీల్లేదు. డోంట్ కేర్ ఎనీబడి, జస్ట్ కేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మాత్రమే నీవు జాగ్రత్త తీసుకోవాలి, భయపడాలి, దేవునికి భయపడాలి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడదురే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఎవరికి భయపడుతున్నారు మీరు? ఎవరేమనుకుంటారో ఎవరేమనుకున్నా మనకు చింత లేదు. నరకములో వేసేవానికి భయపడండి. మరి నరకానికి గురించినటువంటి బోధ చూసారా, అబద్ధము ఎప్పటికైనా విడబడేటట్టు చేస్తుంది, సత్యం ఎత్తబడేటట్లు చేస్తుంది.
ఎందుకంటే దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ కాడు తన వాక్యం ఎడల. ఆయన ఆదాము అవ్వల విషయంలో ఒక్క మాట దగ్గర వాళ్ళు తప్పిపోయినప్పుడు వారు నష్టాన్ని రుచి చూశారు. వారు దేవుని వాక్యం అనేది పూర్తిగా తొలగిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానవ జాతికి ఆ శాపం మిగిలే ఉంది. అంటే ఆ శిక్షలు మిగిలే ఉన్నాయి. శాపం అంటే శిక్ష. ఆ శిక్షలు మనిషి అనుభవిస్తూనే ఉన్నాడు. కాబట్టి వాక్యం విషయంలో దేవుడు ఎప్పుడు కూడా ఆయన కాంప్రమైజ్ కాడు. ఏదైనా ఒకటే అని అనుకోడు ఆయన. మనం అనుకుంటుండొచ్చు, మన సేవకులు అనుకుంటుండొచ్చు ఏదైనా ఒకటే, అన్నీ ఒకటే, మీరు ఏది అంటే ఏదైనా ఒకటే, అన్నీ ఒకటే, అంతా ఒకటే అనే భాష ప్రజల్లో ఉంది. అలా ఉండదు. దేవుడు తన వాక్యం ఏడల ప్రత్యేకమైన ఆలోచన, ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి అంతా ఒకటే అనడానికి వీలేదు. సత్యము సత్యమే, అసత్యం అసత్యమే. చూసారా? ఫియరింగ్ గాడ్, దేవునికి భయపడుట. మొదటి 12 వచనాల్లో, లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి 12 వచనాలు, లూక్ 12:1-12. అలాగే 4వ వచనం చూడండి, 4th వర్స్. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వానికి భయపడకుడి. నిజంగా వాక్య విషయంలో సత్యమైతే దాన్ని నమ్మడానికి ఏ ఆటంకం ఉండడానికి వీలేదు, ఎవరికి భయపడడానికి వీలేదు. సత్యమందు ప్రతిష్ఠింపబడిన తర్వాత ఇక అందులో నుంచి తొలగిపోవడానికి కూడా వీల్లేదు. స్థిరపడాలి. ఒకసారి స్థిరపడితే ఇంకెన్నడూ మళ్ళీ బయటికి రాలేవు. అంతగా స్థిరపడాలి. అది ఎట్లా, ఎప్పుడు, ఎలా జరుగుతుంది? హౌ కెన్ యూ సెటిల్ ఇన్ ద వర్డ్? వాక్యంలో స్థిరపడడం ఎలా, స్థిరంగా ఎలా ఉండగలము అని అంటే, పరిశుద్ధాత్మను పొందితే స్థిరంగా ఉంటావు. Until unless you receive the Holy Ghost, you cannot be settled in anything in the world. దేంట్లో కూడా స్థిరత్వం ఉండదు. ముఖ్యంగా వాక్యంలో స్థిరంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఆత్మ బలము నిన్ను నిలబెడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇంటూ ఆల్ ట్రూత్, ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్, శాశ్వతమైన స్థిరత్వం వచ్చేస్తుంది. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:28 వచనంలో పౌలు అంటున్నాడు, మీరు దేవునికి భయపడాలి. ఫిలిపియన్స్ 1:28. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకును సూచనయున్నది. ఇది దేవుని వలన కలుగునదే. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగుతుంది. ఎదిరించే వాళ్ళు, బెదిరించే వాళ్ళు ఉన్నారు. పౌలు బోధించిన బోధన ఎదిరించే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. అయితే ఇక్కడ అదే వర్తమానం ఇప్పుడు అంత్యకాలంలో మనం బోధిస్తున్నాం. చివరి గడియ వర్తమానం ఇది. మరి లౌదికే సంఘకాల వర్తమానం, సంఘకాల ముగింపులకు వచ్చేసింది. వీఆర్ జస్ట్ బిఫోర్ కమింగ్ ఆఫ్ ద లార్డ్, జస్ట్ బిఫోర్ ద ర్యాప్చర్కు మనం చాలా దగ్గరలో ఉన్నాం. ప్రపంచంలో ఉన్న మరి బోధలన్నీ కూడా మానవ కల్పిత బోధలు, దేవుడు బయలుపరిచినవి కావు. ఒకవేళ దేవుడు బయలుపరిచిన బోధ అయితే వర్తమానం ఎలా ఉండాలి? అంత్యకాల వర్తమానం వల్లే ఉండాలి. సత్యము ప్రతిష్ఠింపబడింది కనుక సత్యమందు మరి ప్రతిష్ఠింపబడినట్టు ఉండాలి. అపోస్తలుల కార్యాలు 4:13లో పేతురు యోహానులకు ఉన్నటువంటి ధైర్యం చూశారు. పేతురు యోహాను నడి వీధిలో నిలబడి, చేతులెత్తి నిలబడి ధైర్యంగా నిలబడ్డారు. వారి విశ్వాసం చూసి 5,000 మంది రక్షణ పొందారు. చూసారా? మనకు ధైర్యం ఉంటే అనేకులు మరి స్థిరపడతారు. నీవు ధైర్యంగా ఉంటే నీ పక్క వాళ్ళు స్థిరపడతారు. నువ్వు భయపడుతుంటే నీ పక్కవాడు కూడా భయపడిపోతాడు. యోహాను సువార్త 4:13. అందుకు యేసు అపోస్తలుల కార్యాలు 4:13, యాక్ట్స్ 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉన్నవారు కనుక వాళ్ళకు ధైర్యం ఉంది. యేసుతో ఉండకపోతే ధైర్యమే రాదు. అవును, ఆయనతో ఉంటేనే మనకు ధైర్యం. కాబట్టి అలాగే ఈ ఆశ్చర్యపడుతున్నారు. పేతురు యోహానుల విశ్వాసం చూసి ఆశ్చర్యపడుతున్నారు. ప్రజల మధ్య వారిచ్చిన సాక్ష్యం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎక్కడిది వీళ్ళకి ధైర్యం? శాస్త్రుల పరిచయాలు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు? వారు యేసుతో కూడా ఉండినవారు. చదువు లేదు కానీ విశ్వాసం ఉంది. చదువు లేదు, జ్ఞానం లేదు, లోకరీతిగా లోక జ్ఞానం లేదు, కానీ దైవ జ్ఞానం ఉంది. ఫుల్ ఆఫ్ అనాయింటింగ్, అభిషేకం కింద ఉన్నారు. ఈ లోక నియమాలు ఏవి వాళ్ళకు చెందవు. ఆత్మ సంబంధమైన ఆలోచన తప్ప వేరొక ఆలోచన లేదు.
వాక్యము కొరకైన పోరాటం తప్ప మరొకటి లేదు. సత్యం కొరకు నిలబడడం తప్ప మరొకటి లేదు. ఎస్, దే కుడ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. ఎందుకంటే వారు ప్రభువును వెంబడించిన వారు, ప్రభుతో కూడా ఉన్నవారు. ఆయన వారికి బోధించిన ప్రతి బోధ కూడా వాళ్ళు విని, చూసి, అనుభవించి స్థిరపడిపోయారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళు ఇంకా స్థిరపడ్డారు. ఆమేన్. ద కంక్లూజన్ ఆఫ్ ద హోల్ మ్యాటర్ టు ఫియర్ గాడ్. అండ్ యూ కెనాట్ హ్యావ్ రెస్పెక్ట్స్ until you have fear. You have got to have fear of God. ప్రవక్త అంటున్నాడు, అసలు జీవితంలో సారాంశం ఏంటంటే దేవుని భయమే మనకు కావాల్సింది. అండ్ యూ కెనాట్ హ్యావ్ రెస్పెక్ట్స్ అంటిల్ యూ హ్యావ్ ఫియర్. నీకు భయం ఉంటేనే గౌరవిస్తావు. భయం లేకపోతే నువ్వు గౌరవించలేవు. నీలో గౌరవం అనేది ఉండదు. నీకు భయం లేకపోతే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేవు ఎవరికి, మనుషులకు కానీ దేవునికి కానీ. చూసారా, దేవునికి భయపడాలంటే, దేవుని వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే నువ్వు మొట్టమొదలు భయంతో నింపబడాలి. దేవుని భయం నీ లోపల నిండిపోవాలి. ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భయం. చూసారా, ప్రవక్త అంటున్నాడు, నీకు ఆ భయం ఉంటేనే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వగలవు. యూ కెన్ రెస్పెక్ట్, అదర్వైజ్ యూ కెనాట్ రెస్పెక్ట్. అలాగే యూ హ్యావ్ గాట్ టు హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. దానికి నీకు దేవుని భయం కావాలి. దేవుని భయం నీ లోపలికి రావాలి. చూసారా, దేవుడు అంటే భయపడాలా, ఏం చేయాలన్నా భయపడాలి. ఎస్, గాడ్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. చూసారా, సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము అన్నాడు. అసలు నిజమైన జ్ఞాని భయభక్తులు కలిగిన వారు. భయభక్తులు కలిగిన వాడు నిజమైన జ్ఞాని. మరి రెస్పెక్ట్స్ అని వర్తమానంలో ప్రవక్తి మాట అంటున్నాడు. రెస్పెక్ట్స్, గాడ్ వాంట్స్ రెస్పెక్ట్, గాడ్ వాంట్స్ ఫియర్. మ్యాన్ షుడ్ ఫియర్ గాడ్, మ్యాన్ షుడ్ రెస్పెక్ట్ గాడ్. దేవునికి భయపడడం, దేవునికి భయపడితే ఆటోమేటిక్గా మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతాం. యూ విల్ రెస్పెక్ట్ పీపుల్ వెన్ యూ ఫియర్ గాడ్. అవును, భయం అనేది, దేవుని భయం లేకపోతే మనకు నచ్చినవి ఏం చేయడానికైనా ఇష్టపడతాం. ఇంకా ఇప్పటికీ చాలామంది బర్త్డేలు చేస్తున్నారు, పండుగలు కొన్ని చేస్తున్నారు, డెత్ డేలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉంది. అసలు ఇవన్నీ చేయడానికి ఇది సమయమా? తిని త్రాగి సుఖించి ఈ భూమి మీద భూ సంబంధమైనవి చేయకూడనివి చేయడానికి ఇష్టపడుతున్న మనము ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం? వై డోంట్ యూ రెస్పెక్ట్ గాడ్స్ వర్డ్? వాక్యాన్ని ఎందుకు గౌరవించలేకపోతున్నావు? దేవుడు చూడడం లేదని మరి బర్త్డేలు, డెత్ డేలు, పండుగలు, ఆచారాలు ఇంకా చాలా చేయడానికి సిద్ధపడుతున్నారు. అవన్నీ లెక్క చెప్పవలసినవి. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. మనమందరం కూడా దేవునికి లెక్క చెప్పాలి. వై దెర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద ఫాల్స్ వైన్. అబద్ధపు సంఘాలలో, అబద్ధపు ద్రాక్షవల్లిలో భయం అనేది లేదు. దేవుని భయం ఎవరికి లేదంటే వారిలో అబద్ధం ఉంది కనుక వారికి భయం లేదు. తేతేరు సంఘకాలం అనే వర్తమానంలో ప్రవక్తి మాట అంటున్నాడు. కాబట్టి దేవుని భయం మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే వాక్యానికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, లేదా వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుని భయం వస్తుంది. వాక్యం చదవరు. చాలామంది వాక్యం చదవడం లేదు, వింటున్నారు కానీ చదవడం లేదు. వర్తమానాలు చదవడం లేదు, కొంతమంది మాత్రమే చదువుతున్నారు. మెసేజ్ ఆఫ్ ద అవర్, ఈ గడే వర్తమానం మన ఆహారమై ఉన్నది. మన ఆహారం ఇది. చూసారా, బైబిల్లో చాలామంది దేవునికి భయపడిన దైవజనులు ఉన్నారు. యోసేపు ఉన్నాడు, దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు. అదే తన సహోదరులు ఉన్నారు, దేవునికి భయపడలేదు, వాళ్ళు తగ్గించబడ్డారు. అలాగే ఏబేలు ఉన్నాడు, దేవునికి భయపడ్డాడు, హెచ్చించబడ్డాడు. కయీను ఉన్నాడు, దేవునికి భయపడలేదు, తగ్గించబడ్డాడు. అపోస్తలులు ఉన్నారు, దేవునికి భయపడ్డారు, వాళ్ళు హెచ్చించబడ్డారు. అదే శాస్త్రుల పరిచయులు ఉన్నారు, దేవునికి భయపడలేదు, వాళ్ళు తగ్గించబడ్డారు. గాడ్స్ ఫియర్ డెఫినెట్లీ బ్రింగ్స్ బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. దేవుని యొక్క భయం నిజంగా మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మనం ఏం కావాలనుకుంటున్నామో అవి మన హృదయ వాంఛలు తీరుస్తాయి. అవును, దేవుని యొక్క భయం, గాడ్స్ ఫియర్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్. దేవుని భయం తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తుంది. ఈ లోకంలో ఆశీర్వదిస్తుంది, పరలోకంలో ఆశీర్వదిస్తుంది. చూసారా, పరలోక సంబంధమైనవి. అలాగే రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు బోధించిన బోధ ట్రస్టింగ్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచుట అనే మాట మీద ఆయన మరి శిష్యులకు బోధించాడు. అపోస్తలులకు బోధించినటువంటి బోధ లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం.
లుక్ 10:12-13 ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా, ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ ఏ విధమైన లోపమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవనమునకు మూలము కాదనను. కలిమి విస్తరించుట అనేది జీవనానికి మూలము కాదు. అది ధనం విస్తరించడం, అది ఆత్మీయ జీవితానికి అది మంచిది కాదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు కూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకోనేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగనని అతనితో చెప్పాను. చూసారా, ధనము కాదు, దేవుడు కావాలి. ఎస్, ట్రస్టింగ్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచడం ముఖ్యం. దేవుని యందు విశ్వాసం ఉంచడం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. అందుకే ఆయన ఇంకో మాట అన్నాడు. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడని మరొక చోట రాయబడింది. చూసారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా అన్నీ జరుగుతాయి. జస్ట్ ఫెయిత్ బ్రింగ్స్ మిరకల్. విశ్వాసం అద్భుతాలు తీసుకొస్తుంది. బైబిల్ అంతా విశ్వాసం మీద ఆధారపడింది. విశ్వాసం ద్వారానే అపోస్తలులు గొప్ప కార్యాలు చేశారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. నమ్మడం సాధ్యమే, నమ్మితే మాత్రం సమస్తము సాధ్యమే. మార్కు 9:23, అలాగే మార్కు 10:27, మార్క్ 9:23, మార్క్ 10:27. నమ్ముట వలన అద్భుతాలు జరుగుతాయన్నాడు. మనం నమ్మడం లేదా? నమ్ముతున్నాం, కానీ సంథింగ్ రాంగ్, ఎక్కడో లోపం ఉంది. ఎక్కడో ఇంకా అన్కన్ఫెస్డ్ సిన్ ఎక్కడో దాగి ఉంది. పశ్చాత్తాప పడని పాపము, ఒప్పుకోని పాపము ఎక్కడో ఉండాలి. తప్పకుండా అలాగా ఉన్నప్పుడే కొన్ని కార్యాలు జరగవు. మనము హృదయంలో విశ్వాసం ఉంచిన తర్వాత ప్రార్థన జీవితంతో పాటు వాక్యము, సహవాసము, ఇవన్నిటితో పాటు ముఖ్యంగా అన్కన్ఫెస్డ్ సిన్, ఇంకేదైనా పాపము మనం ఒప్పుకొని దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఒప్పుకొని పాపం ఏదైనా ఉంటే తప్పకుండా అది మరి దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర కూడా పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి. అయితే ఇక్కడ మరి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఒక ధనవంతుడైన మరి రిచ్ ఫూల్ ఒక ఉపమానం చెప్పాడు 16:21 నుంచి. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకొనుదును, ఆ మాటలు చెప్పి, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుమని చెప్పుకున్న మాటలు. తినుము, త్రాగుము, సుఖించుము అంటే భూ సంబంధమైనది. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మీదనే దృష్టి పెట్టాడు. పరలోకపు సంబంధం, శాశ్వతమైన దాని మీద ఆశ లేదు. భూ సంబంధమైన వాటి మీదనే చాలామంది ఆశ కలిగి ఉంటున్నారు ఈ రోజుల్లో. బ్రతికితే చాలు, బ్రతుకు తెరువుంటే చాలు, తింటే త్రాగితే చాలు, ఇదే వాళ్ళ జీవితం. మంచి భోజనం ఉంటే చాలు, జీవితం సాగిపోతుంది వాళ్ళకు. కానీ ఒకరోజు అది విడవబడుతుందన్న సంగతి మర్చిపోవద్దు. ఎస్, ట్రస్టింగ్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచుట. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. విశ్వాసం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. జెరమియా 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు వానికి కనబడదు,
వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇది పాత నిబంధనలో. మరి కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కలవరపడడు. నా యందు విశ్వాసం ఉంచుడి, ప్రభు చెప్పిన మాట. యు జస్ట్ బిలీవ్ ఇన్ మీ. ప్రవక్త విలియం బ్రెనమ్ గారు విశ్వాసులను ఎప్పుడైనా వ్యాధిగ్రస్తులను కానీ ప్రార్థనలు చేసేటప్పుడు వారి పరిస్థితిని వారు అంటే ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరిని ఆయన అదే అడుగుతాడు, నువ్వు బిలీవ్ చేస్తున్నావు, నువ్వు నమ్ముతున్నావు, డూ యూ బిలీవ్ ఇన్ మీ, డూ యూ బిలీవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు ఇది చేయగలడని నువ్వు నమ్ముతున్నావా? ప్రతిసారి అడుగుతాడు ఆయన, ప్రతి ఒక్కరిని అడుగుతాడు. ఎవరి పడితే వాళ్ళకి ప్రార్థన చేస్తాడు, అందరికీ ప్రార్థన చేస్తాడు, కానీ అందరిని అడుగుతాడు, డూ యూ బిలీవ్, నువ్వు నమ్ముతున్నావా? చాలాసార్లు వర్తమానం నమ్ముతున్నాం, కానీ మరి దేవుని యొక్క శక్తిని నమ్మడం లేదు చాలామంది. పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని నమ్మాలి. వర్తమానం నమ్మడం అంటే ఓన్లీ అక్షరాలు బోధించుకుంటూ జ్ఞానం బోధించుకుంటూ వెళ్ళేది కాదు. యూ హ్యావ్ టు డిమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ గాడ్ అమాంగ్ జెంటైల్స్. ఫిలిప్పు సమరయ పట్టణంలో దేవుని శక్తిని రుజువు చేసినట్టు, పౌలు తన స్వార్థ దండయాత్రలో దేవుని యొక్క శక్తి అన్యజనుల మధ్య రుజువుపరిచినట్టు, విలియం బ్రెనమ్ తన పరిచర్యలో ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు తిరిగి దేవుని యొక్క శక్తిని సవాలు చేశాడు. అంటే మనుషులను సవాలు చేసి దేవుని శక్తిని రుజువు చేశాడు. ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఎన్నో గొప్ప సవాళ్ళు విసిరాడు అన్యజనుల మధ్య. హీ కుడ్ ప్రూవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ప్రజల మధ్య రుజువు చేయబడింది. మరి ఆయన బోధించిన బోధ కూడా ఒక అగ్నిస్తంభం వచ్చి, ఆయన సంఘకాలాలు బోధించేటప్పుడు అగ్నిస్తంభం దిగి వచ్చి అదే ఆయన బోధించిన బోధంతా, సంఘకాలముల వివరణ అంతా మళ్ళీ గోడ మీద ఒక అగ్నిస్తంభం వచ్చి రాయడం చాలా అద్భుతం. మెనే టెకేల్ ఉఫార్సీన్ అని దానియేలు కాలంలో, ఆ బెల్షస్సర్ కాలంలో ఆ గోడ మీద రాసిన చేవరాతం చూడండి, హ్యాండ్ రైటింగ్ ఆన్ ద వాల్. తెలియని ఒక హస్తం వచ్చి రాసింది. అలాగే ప్రవక్త జీవితంలో కూడా ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు దానియేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఈరోజు విలియం బ్రెనమ్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన బోధ అగ్నిస్తంభము చేత రుజువు చేయబడింది. మనుషులు కాదు దాన్ని రుజువు చేసింది, దేవుడు. గాడ్ హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్ ఇట్. అనేక సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా, మరి ప్రత్యక్షతల ద్వారా, కళలు, దర్శనాల ద్వారా ఈ యొక్క పరిచర్య రుజువు చేయబడింది. మనం ధన్యులో ఈ వర్తమానం కిందికి రావడం. అందుకే ఇంకా ప్రభు అంటున్నాడు, డు నాట్ బి యాంగ్జియస్. మీరు దేని గురించి చింతపడకండి. లుక్ 12:22-24. అలాగే ట్రస్ట్ ఇన్ ద లార్డ్, నాట్ ఇన్ ద మనీ. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. దేని గురించి చింతపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. యు జస్ట్ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని మీద నమ్మకం అంతే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. కరోనా వ్యాధి, ఇంకా రకాల తెగుళ్ళు, అనేక రకాల తెగుళ్ళు ఈరోజు ప్రపంచాన్ని రాబోతున్నాయి. ఉన్నవి కూడా, గతంలో వచ్చినవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తెగులు మరి ప్రపంచానికి ఊపేస్తుంది. ఇంకా రోజు రోజుకి అది పెరిగిపోతుంది. దేవుని యొక్క శక్తి చేత, అభిషేకము కింద వాటి పవర్ను మనం అణిచివేయాలి. గాడ్ హెస్ గివెన్ us అథారిటీ. దేవుడు తన సంఘానికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చింది ఎందుకంటే సద్వినియోగం చేయమని, దేవుని యొక్క శక్తిని రుజువు చేయమని. ప్రజల మధ్య దేవుని శక్తి రుజువు చేయబడాలి. ప్రార్థన ద్వారా అది సాధ్యపడుతుంది. అలాగే మూడవది సర్వింగ్ గాడ్. ప్రభు తన శిష్యులకు బోధించిన మూడవ బోధ అక్కడ 12వ అధ్యాయం, లూకా 12లో, లూక్ 12th చాప్టర్ 35-59. మొదటి 12 వచనాలు ఫియరింగ్ గాడ్. అలాగే మరి 13-34 వచనం వరకు 13-34 దట్ ఈస్ ట్రస్టింగ్ గాడ్. మూడవ భాగము సర్వింగ్ గాడ్. ఫియరింగ్ గాడ్, ట్రస్టింగ్ గాడ్, సర్వింగ్ గాడ్. దేవునికి సేవ చేయటం. అపోస్తలులను సేవ చేయమన్నాడు. ఏం సేవ? అపోస్తలు కాదు, మరి లూకా సువార్త 12వ అధ్యాయం చూడండి. లూకా 12:35, 12:35. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుము కట్టుకోండి అంటే పనిలో ఉండండి. గాడ్స్ వర్క్, దేవుని పని. మీ ఇంటికి చేసుకునే పనులు కాదు, మన మట్టుకు చేసుకునే పనులు అవి వేరు. దేవుని పని. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని
అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. గెట్ రెడీ, బ్రైడ్ హ్యాస్ మేడ్ హర్ సెల్ఫ్ రెడీ. వధువు తన్ను తాను సిద్ధపరచుకొని అన్నది. తన్ను తానే సిద్ధపరచుకుంటుంది వధువు. వాక్యంతో సిద్ధపరుస్తుంది, ప్రార్థనతో సిద్ధపడుతుంది. తాను సిద్ధపడుతూ ఇతరులు సిద్ధపరుస్తుంది. బ్రైడ్ ఈస్ మేకింగ్ రెడీ, గెట్టింగ్ రెడీ, మేకింగ్ హర్ సెల్ఫ్ రెడీ. వధువు తను తాను సిద్ధపరచుకుంటుంది వాక్యం ద్వారా, సత్యము ద్వారా, ఈ కాలపు వర్తమానం ద్వారా. ద మెసేజ్ ఆఫ్ ద అవర్, సత్యం నమ్ముటకు దేవుని ఏర్పాటు ఎలాగైతే జరిగిందో ఆ ఏర్పాటు కింద ఈ యొక్క వర్తమానాన్ని లోతుగా గ్రహించటం వలన, అది కూడా శక్తిని రుజువు చేయటం వలన, ప్రూవింగ్ ద పవర్, దేవుని శక్తి. వర్తమానం అక్షరాలు కాదండి, వర్తమానం శక్తి. పౌలు అంటాడు, నేను మాటలతో రాలేదు, శక్తితో వచ్చానన్నాడు. అవును, సువార్త శక్తితో నడవాలి, మాటతో కాదు. దేవుని శక్తి, గాడ్స్ పవర్. యు బిలీవ్. దేవుని శక్తిని నమ్మండి, స్వస్థతలు నమ్మండి, అద్భుతాలు నమ్మండి, సూచక్రియలు నమ్మండి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలడు. ఎన్నో స్వస్థతలు చూస్తున్నాను నేను. ప్రార్థిస్తున్నప్పుడు అనేకులు కరోనా వ్యాధిగ్రస్తులు కూడా స్వస్థత పొందడం చూస్తున్నాను. దేవుడు వారి విశ్వాసం బట్టి వారిని స్వస్థపరుస్తున్నాడు. యేసు రక్తం ఇప్పటికీ సజీవంగా ఉంది, అందులో శక్తి ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొంది ఉన్నాం. వీఆర్ హీల్డ్ బై స్ట్రైప్స్. ఆయన గాయాలలో నుంచి వచ్చిన రక్తము సజీవంగా ఉంది, ఇప్పటికీ అది మనల్ని స్వస్థపరుస్తుంది. 2000 సంవత్సరాల నుంచి అదే ప్రభావము. సేమ్ పవర్, సేమ్ గాడ్, సేమ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ అమాంగ్ ద పీపుల్. ప్రజల మధ్య పనిచేస్తున్న దేవుని శక్తి యేసుక్రీస్తు నామమున. చూసారా? మరి సర్వింగ్ గాడ్, దేవునికి సేవ చేయటం ఎలా? తన ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుటకు అనుకున్నో ఆ దాసులు ధన్యులు. మెలకువగా అంటే ఏ దాసులు పనిలో ఉన్నారో, దేవుని పని, స్వార్థ పని, నీ పని, నీ కుటుంబం పనే కాదు. కుటుంబం వరకే పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. బయట వాళ్లకు లేదా కనీసం 4 మాటలు స్వార్థ చెప్పే పరిస్థితిలో లేరు చాలామంది. ఎందుకో తెలియదు కానీ స్వార్థ తగ్గిపోయింది. సువార్త చేయడం అనేది చాలా తక్కువగా మారిపోయింది. మనుషులకు భయపడకుండా సువార్త చేయండి. సమయం మనకు, అసమయం మనకు వాక్యం బోధించండి. అసలు ఇంత అనేక మర్మాలు నేర్చుకుంటాం మనం. లాభం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెటింగ్ ద వర్డ్? మేక్ యూజ్ ఆఫ్ ద వర్డ్. వాక్యాన్ని ఉపయోగించండి, వాక్యం ప్రకటించండి. సమయం అనక అసమయం అనక ప్రకటించవండి. ప్రభు అంటున్నాడు, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండటకు అనుగుణో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తికి కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండటకు అనుగుణో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకొనడి. మీరు అనుకొనని గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడి. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు. అంటే రెడీగా లేనప్పుడు వస్తాడు, సిద్ధంగా లేనప్పుడు వస్తాడు. ఒకవేళ సిద్ధంగా ఉండకపోతే మనం సిద్ధపడుతూనే ఉండాలి. ప్రవక్త అంటున్నాడు, యు గెట్ రెడీ, బీ రెడీ ఫర్ ద ర్యాప్చర్. ఎత్తబడకు సిద్ధపడు, మీ నడుములు కట్టుకోనండి, మీ దీపాలు వెలుగుచుండనియండి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్, బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. లోకమును ప్రేమించకుండా, ధనాన్ని ప్రేమించకుండా, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా, ఇవన్నీ అందులోకి వస్తాయి, సిద్ధపాటులోకి వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ విచ్ ఈజ్ ప్రిపరేషన్. పైలున్న వాటిని వెతుకుట. ప్రవక్త అంటున్నాడు, మరియు సంఘము కూడా ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి. ఆయన వచ్చిన వెంటనే వెళ్ళిపోవటకు వీలుగా సమస్తమును శుభ్రపరచుకొని అన్నీ సిద్ధంగా ఉండాలి, సర్దుకొని సిద్ధంగా ఉండాలి. మనం ఎక్కడైనా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉంటాం చూడండి. అలాంటి సిద్ధపాటు రెడీ. అదేమో భౌతికంగా, ఇది ఆత్మీయంగా. ఆత్మీయ సిద్ధపాటు, పరిశుద్ధాత్మను పొందిన సిద్ధపాటు. ఎందుకనగా అది రెప్పపాటు సమయంలో జరుగుతుంది. అది అంత త్వరగా సంఘం ఎత్తబడుతుంది కనుక మీరు సిద్ధంగా ఉండండి. బీ రెడీ, గెట్ రెడీ. బ్రైడ్ హ్యాస్ మేడ్ హర్ సెల్ఫ్ రెడీ. వధువు తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. తను తాను కడిగి తన వస్త్రాలు శుద్ధి చేసుకొని మరి తాను కావలసినటువంటి లౌకిక సంఘకాలానికి ఇచ్చినటువంటి 3 వస్తువులు కొనుక్కొని రెడీగా ఉంది. 3 వస్తువులు కొన్నది. ఒకవేళ వధువు సిద్ధపడిన వధువు అయితే దెర్ ఆర్ 3 థింగ్స్ టు బై.
రెవల్యూషన్ 3:18 నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము, విశ్వాసం, ఫెయిత్. అలాగే నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రాలు అంటే సెపరేషన్, ప్రత్యేకంగా ఉండడం, బీ సపరేటెడ్. నీ కనుదృష్టికి నీకు దృష్టి కలుగునట్టు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కన్నులకు కాటుక, అదేంటి? వాట్ ఈస్ దట్? కాటుక పరిశుద్ధాత్మక సూచనగా ఉంది. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. కన్నులకు కాటుకను నా యొద్ద కొనుము అంటున్నాడు. మరి దేవుని దగ్గర మనం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ యొక్క గైడ్ లైన్స్ ఏవైతున్నాయో అవి మన జీవితాన్ని మరి వధువుగా సిద్ధపరుస్తాయి. బ్రైడ్, ఈ 3 వస్తువులు కొనండి, కొనమంటున్నాడు. యూ హ్యావ్ టు బై దీస్ 3 things. ఐ కౌన్సిల్ ది టు బై ఆఫ్ మీ గోల్డ్ ట్రైడ్ ఇన్ ద ఫైర్, అగ్నిలో పుటం వేయబడినటువంటి బంగారం. అలాగే దట్ thou mayest be rich and white raiment, తెల్లని వస్త్రాలు, అండ్ ఐసాల్, కళ్ళకు కాటుక అన్నాడు. ఈ 3 నా యొద్ద కొనుమని చెప్పిన మాట నిజంగా మనం ఈ 3 వస్తువులు కొనాల్సిందే. ఈ 3 కూడా వధువును సిద్ధపరిచేవి. వధువు ఎత్తబడాలంటే ఈ 3 కావాలి అంటున్నాడు. దీస్ ఆర్ ద 3 things. గుడ్డివారుగా ఉన్నారు చాలామంది, కళ్ళు కాటుక కావాలి. కళ్ళు తెరబడాలంటే కాటుక, విచ్ ఈజ్ నథింగ్ బట్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ ద్వారా మరి కళ్ళు తెరబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, ద హీలింగ్ ఆఫ్ ద ఐస్ that brings you from natural things of the world and transforms you by the power of God into his presence. Then you say, I once was lost, now I am found. I was blind, but now I see. చూసారా? కళ్ళు తెరబడటం వలన భూ సంబంధమైన వాటి మీద ఇక మనకు దృష్టి రాదు. పైన వాటి మీదనే ఆశ కలిగి ఉంటాం. న్యాచురల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, ఎస్, న్యాచురల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి పోతుంది. ఇక పైన వాటి మీదనే దృష్టి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, మనం ఈరోజు ఈ యొక్క సర్వింగ్ మైండ్, పరిచర్య, లవింగ్ అండ్ సర్వింగ్, దేవుని నమ్మడమే కాదు, పరిచర్య చేయడం అవసరం. 3 విషయాలు ప్రభు శిష్యులకు నేర్పించాడు. ఒకటి ఫియరింగ్ గాడ్, దేవుని భయం. రెండవది ట్రస్టింగ్ గాడ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని శక్తిని నమ్ముట. మూడవది సర్వింగ్ గాడ్, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునికి పరిచర్య చేయడం, సువార్త పరిచర్య, వర్తమానాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లే పని, ఇది మనకు అప్పగించబడింది. మనము ఈరోజు చాలా సిద్ధంగా ఉండాలి. అనేకులకు ఈ వర్తమానము చేరవేయాలి. ప్రియులారా, మన బాధ్యత ఇది. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. మరి ఇది మనం తప్పకుండా జరిగించాల్సింది. అకస్మాత్తుగా రహస్యంగా సంఘము కొనిపోబడుట అని వర్తమానంలో ఈ మాటలు చెప్పాడు ప్రవక్త. కాబట్టి మత్తయి 24:42 అలాగే 44 వచనాలు, ఏ దినమున మీ ప్రభుత్వం మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి, మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును. దొంగ ఎలాగొస్తాడు అలాగొస్తాడన్నాడు. ఈ రాత్రి రావచ్చు, లేదా ఈ పగలే రావచ్చు. టుడే, టుమారో, ఎప్పుడో మనకు తెలియదు. బట్ వీఆర్ ఇన్ ద ఎండ్ టైం. మనం అంత్యకాలంలో ఉన్నాం. నిజంగా మనం నేర్చుకుంటున్నవి మన విశ్వాసాన్ని కాపాడుతున్నాయి. ఈ 3 వస్తువులు మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ప్రవక్త అంటున్నాడు, కాటుక అన్నది దేవుని యొక్క వాక్యము, అది ప్రపంచం యొక్క కార్యముల నుండి మిమ్మల్ని దూరముగా ఉంచులాగున మీ కన్నుల స్వస్థతనిచ్చి మరి దేవుని యొక్క శక్తి వలన మిమ్మల్ని ఆయన యొక్క సముఖములో నిలుపును. అప్పుడు మీరు చూడగలరు. మీరు చెప్పేదారు, నేను ఒకప్పుడు తప్పిపోయింటిని, ఇప్పుడు కనుగొనబడి ఉన్నాను. నేను గుడ్డివాడిని ఒకప్పుడు, ఇప్పుడైతే నేను చూడగలుగుతున్నాను. ఎంతో వ్యత్యాసం. దేవుని యొక్క కాటుక పరిశుద్ధాత్మయే, బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. ఇది ప్రభు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనం సిద్ధపడుతున్నాం. యూ ప్లీజ్ గెట్ రెడీ. ఎత్తబడే విశ్వాసం కొరకు మీరు సిద్ధపడండి. మొట్టమొదటిది దేవుని యందు మరి భయభక్తులు. రెండవది ఆయన యందు విశ్వాసము, స్థిరమైన విశ్వాసం. మూడవది ఆయనకు పరిచర్య చేయడం, సర్వింగ్ గాడ్. శిష్యులకి 3 మరి వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ హృదయం అనే పలక మీద రాసుకున్నారు. కాబట్టి వాళ్ళు అలా జీవించగలిగారు.
కాబట్టి ప్రియులారా, అపొస్తలులకు బోధించినటువంటి బోధ ఈరోజు మనకు బోధించబడుతుంది. అంత్యకాల వర్తమానం ఇంకా అంతకంటే అడ్వాన్స్గా బోధించబడుతుంది కనుక వి ప్రేజ్ గాడ్, వి లవ్ గాడ్, వి వర్షిప్ గాడ్, వి సర్వ్ ద లార్డ్. ప్రభువును మనము ఆయన రాకడ పర్యంతము మన కొంతైనా దేవుని కొరకు పని చేయాలి. ఏదో కొంతైనా దేవుని కొరకు నువ్వు పని చేయాలి. ప్రతి ఒక్కరూ ఆ పనిలో ఉండండి. ఏదో ఒక పని, దేవుని పని జరగాల. యు జస్ట్ లివ్ ఫర్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, చదువుబడిన వాక్యము, ప్రకటించబడిన వాక్యము, బోధించబడిన ఈ వాక్యమును దీవించు తండ్రి. ఫలింపజేసి మా వెనుకల్లో ఆశీర్వదించుమని, వాక్యం విన్న ప్రకారం జీవించుటకు అభిషేకము దయచేయమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.